వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ థాట్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇప్పుడు లాసెట్కి సంబంధించిన స్పెషల్ వీడియో సెషన్ నడుస్తుంది. దాంట్లో మీకు లాసెట్ ప్రీవియస్ పేపర్స్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్కి సంబంధించిన వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లో మీకు లాసెట్ గురించి అన్ని వీడియోస్ అక్కడ ఉంటాయి, చూడొచ్చు. The first question is, the age of retirement of Supreme Court judge is? Answer is 65 years. On which date was Constitution of India adopted? అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మొత్తం రెడీ చేసి అడాప్ట్ చేసుకున్న డేట్ అడుగుతున్నారు. ఆన్సర్ 26th November 1946. ఇంకా ఇలాంటి సిమిలర్ క్వశ్చన్, on which date was Constitution of India came into force అంటే మాత్రం 26th January 1950. Don't be confused between adopted and came into force. The next question, 108th constitutional amendment is related to women reservation. Important previously asked question. The fundamental duties were added to the constitution by which amendment? ఫండమెంటల్ డ్యూటీస్ని కాన్స్టిట్యూషన్లో ఏ సవరణతోని యాడ్ చేశారు అంటే 42nd అమెండ్మెంట్, 42nd సవరణ. ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. Who has the authority to issue writ for enforcement of fundamental rights? Answer, Supreme Court has the authority to issue writ for enforcing the fundamental rights. Next question, under which schedule of constitution every member of parliament take oath or affirmation? Answer, Schedule 3, under Schedule 3. Next question, the UPSC ante Union Public Service Commission of India had been established under which article of constitution? ఏ ఆర్టికల్ ప్రకారం యూపీఎస్సి ఎస్టాబ్లిష్ అయింది అంటే ఆర్టికల్ 315. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ గవర్నర్ డైస్ who will become యాక్టింగ్ గవర్నర్ ఆఫ్ ది స్టేట్? ఒకవేళ ఒక స్టేట్ యొక్క గవర్నర్ చనిపోతే అప్పుడు యాక్టింగ్ గవర్నర్ లాగా ఎవరు ఉంటారు ఆ స్టేట్కి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్, అంటే హైకోర్ట్ చీఫ్ జస్టిస్, ఆ స్టేట్ యొక్క హైకోర్ట్ చీఫ్ జస్టిస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్? గవర్నర్ యొక్క పదవీ కాలం ఎంత? Answer, 5 years. Which part of constitution contains directive principles of state policy? కాన్స్టిట్యూషన్లోని ఏ పార్ట్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటాయి అంటే పార్ట్ 4. కాన్స్టిట్యూషన్లోని పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఐడియా ఆఫ్ ప్రియాంబుల్ వాజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్? మన కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ ఇండెక్స్ లాగా ప్రియాంబుల్ ఉంటుంది కదా, ఆ ప్రియాంబుల్ పెట్టాలనే ఐడియాని మనం ఏ కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాము అంటే యుఎస్ కాన్స్టిట్యూషన్, అమెరికా కాన్స్టిట్యూషన్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్? ఏ ఇయర్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫోర్స్లోకి వచ్చింది, కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆర్ ఫోర్స్? ఆన్సర్, 2005 ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, 7th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్? కాన్స్టిట్యూషన్లోని 7th షెడ్యూల్లో దేని గురించి ఉంది అని అంటే డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్, అంటే యూనియన్ ఇంకా స్టేట్ మధ్యలో డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి 7th షెడ్యూల్లో పేర్కొన్నారు. డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్.
ఇంకా వీడియోని స్కిప్ చేయకండి. ఓన్లీ 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్స్ లా సెట్లో అడిగిన క్వశ్చన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి, అప్పుడు నాకు కూడా తెలుస్తుంది మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో లా సెట్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిప్లేస్డ్ బై వాట్? మన ఇండియాలో డెవలప్మెంట్ కోసం ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ ఉంటుండే, అంటే 5 ఇయర్స్ ప్లాన్స్ రెడీ చేయడానికి ఒక కమిషన్ ఉంటుంది, దాన్ని మనం ప్లానింగ్ కమిషన్ అంటాం. కానీ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో మనం నీతి ఆయోగ్ని తెచ్చారు. నీతి ఆయోగ్ అని పేరు వింటూనే ఉంటాం. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 24 ప్రొహిబిట్స్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్. ఆర్టికల్ 24 ప్రకారం ఏ ఏజ్ కన్నా బిలో ఉన్న చిల్డ్రన్స్ ఎంప్లాయ్మెంట్ చేయకూడదు. ప్రొహిబిట్స్ అంటే 14 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేయడానికి వీల్లేదు, అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఐడియా ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఈస్ టేకన్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, ఆ ఫండమెంటల్ రైట్స్ని మనం ఏ కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి బోరో చేసుకున్నామంటే యుఎస్ఏ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లా ఆఫీసర్ షెల్ హ్యావ్ ద రైట్ టు స్పీక్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్? అంటే ఏ లా ఆఫీసర్కి బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ ఇంకా రాజ్యసభలో మాట్లాడే అధికారం ఉంది. అంటే లా ఆఫీసర్కి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి బోత్ హౌసెస్లో మాట్లాడే అధికారం ఉంది. ఇక్కడ లా ఆఫీసర్ అని స్పెసిఫై చేశారు కాబట్టి మనం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఓన్లీ హూ హ్యాస్ ద అథారిటీ ఆర్ రైట్ టు స్పీక్ ఇన్ బోత్ ద హౌసెస్ అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది, లా ఆఫీసర్ అయితే అటార్నీ జనరల్కి ఉంటుంది. వీళ్ళిద్దరికీ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్లో మాట్లాడే అధికారం ఉంటుంది. విచ్ షెడ్యూల్ డీల్స్ విత్ పంచాయత్ రాజ్ సిస్టమ్? పంచాయత్ రాజ్ సిస్టమ్స్ గురించి కాన్స్టిట్యూషన్లోని ఏ షెడ్యూల్లో పేర్కొన్నారు అంటే 11th షెడ్యూల్. పంచాయత్ రాజ్ సిస్టమ్స్ అంటే షెడ్యూల్ వచ్చేసి 11th. నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రొసీడ్యూర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ కాల్డ్. ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ ప్రొసీడ్యూర్ని ఏమంటారు అంటే ఇంపీచ్మెంట్. The Article 352 deals with very important national emergency. Article 352లో దేని గురించి పేర్కొన్నారు అంటే నేషనల్ ఎమర్జెన్సీ. విచ్ ఈస్ కాల్డ్ ద అప్పర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్? మనకి పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి, లోక్సభ ఇంకా రాజ్యసభ. అప్పర్ హౌస్ అని ఏ హౌస్ని అంటారు అంటే రాజ్యసభ ఈజ్ ద అప్పర్ హౌస్. లోక్సభని పీపుల్స్ హౌస్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, హూ సెడ్ ఆర్టికల్ 32 ఈజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆర్టికల్ 32 ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క హార్ట్ ఇంకా సోల్ అని ఎవరు చెప్పారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రైట్ టు ప్రాపర్టీ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ రైట్స్ త్రూ విచ్ అమెండ్మెంట్? మనకి ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ప్రాపర్టీ కూడా ఉంటుండే ముందు, కానీ తర్వాత దాన్ని డిలీట్ చేసేసారు. అది ఏ సవరణలో డిలీట్ చేశారు అని అడుగుతున్నారు. 44th అమెండ్మెంట్, 44th సవరణలో కాన్స్టిట్యూషన్లో నుంచి అంటే ఫండమెంటల్ రైట్స్లో నుంచి రైట్ టు ప్రాపర్టీని రిమూవ్ చేసేసారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ అపాయింట్స్ ద గవర్నర్ ఫర్ స్టేట్? స్టేట్స్ యొక్క గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్.